హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో వారంలో ఓ ఇంటివాడు కాబోతున్న టీమిండియా క్రికెటర్ ప్రముఖ ఆటగాడు యువరాజ్ సింగ్ పెళ్లి వేళ ఓ చిన్న పొరపాటు చేశాడు. ప్రధాని నరేంద్ర మోడీ పేరును పెళ్లి ఆహ్వాన పత్రికపై తప్పుగా ప్రచురించడాన్ని గుర్తించలేకపోయాడు. ప్రధాని నరేంద్ర మోడీ అని కాకుండా ప్రధాని నరేందర్ మోడీ అంటూ అక్షర దోషంతో ఉన్న ఆహ్వాన పత్రికతో ఆయన పార్లమెంటు వద్ద కనిపించారు. అటుగా వెళ్తున్న యువీని ఆయన చేతిలోని పెళ్లి కార్డును చూసిన విలేకరులు వెంటనే తమ చేతుల్లోని కెమెరాలకు పని చెప్పగా ఆ కార్డుపై ప్రధాని మోడీ పేరు తప్పుగా ఉన్నట్లు గుర్తించారు. అయితే వీరేందర్ సెహ్వాగ్‌తో కలిసి సాహసం చేసిన యువీపై ఆ పేరు ప్రభావం పడి వీరేందర్ మాదిరిగా నరేందర్ అని రాసి ఉంటాడేమో అని కొందరు భావిస్తున్నారు. ఆయన పెళ్లంటే హడావిడి బిజీగా ఉంటారు. ఈ వేళలో ఏ అంశంపైనా కుదురుగా ఉండలేరు. దేని గురించి పెద్దగా పట్టించుకునే తీరిక ఉండదు. ఇలాంటి సమయంలో చిన్న చిన్న పొరపాట్లు జరగడం సహజమేలే అని మన యువీ ఫ్యాన్స్ అంటున్నారు. హాలీవుడ్ నటి మోడల్ హజల్ కీచ్‌తో యువీ ఈ నెల 30న 7 అడుగులు వేయబోతున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. దీంతో ఆయన వివాహాన్ని దేశంలో అగ్రనాయకులు, సెలబ్రిటీలను స్వయంగా వెళ్లి ఆహ్వానిస్తున్నారు. స్టే ట్యూన్డ్ అవర్ ఛానల్. జై భారత్! జై హింద్!